నా ప్రియ సహోదరి సహోదరులారా, మీకందరికీ నా ప్రేమపూర్వకమైనటువంటి శుభాభినందనలు తెలియజేస్తున్నాను. మరి అందరూ బాగున్నారా? గాడ్ బ్లెస్ యూ ఆల్. మరి ఈరోజు సాల్వేషన్ పవర్ మినిస్ట్రీస్ అనేటువంటి ఒక ఆత్మీయమైనటువంటి ప్లాట్ఫామ్ ద్వారా మేము అనేకులకు ఆత్మసత్యాలు ప్రకటిస్తున్నాం ఈ సమాజంలో. ఎందుకంటే సమాజ స్థితి చూస్తున్నాం. ఈ యొక్క వ్యవస్థలో మనుషులు ఎలాంటి చెడు స్వభావంతో ఉన్నారో మనం చూస్తున్నాం. మరి ఇలాంటి చెడు స్వభావంతో పట్టబడిన మనుషుల మధ్య ఆత్మసత్యాలు ప్రకటిస్తూ మనుషుల్లో ఆత్మీయమైనటువంటి చైతన్యాన్ని తీసుకురావాలని ఒక మంచి దృక్పథంతో ఈ యొక్క గ్రేట్ మిషనరీ వర్క్ ఈ యొక్క మినిస్ట్రీ ద్వారా చేస్తూ వస్తున్నాం. మరి ముఖ్యంగా నేను పనిచేస్తున్నటువంటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి సిస్టర్స్ బ్రదర్స్ అందరూ కూడా మరి చక్కగా ఈ యొక్క సందేశాన్ని వారు విని వారు కూడా మంచి మార్గంలోకి రావాలా అని నేను ఎంతో ఇష్టపడుతున్నాను. మరి ఈరోజు చూడండి, మనిషి తన జీవన స్థితిలో మంచి పేరు కన్నా ధన సంపాదన చాలా ముఖ్యం అనుకుంటున్నాడు కదా. ఈరోజు నా పరిస్థితి చూస్తున్నాం మనం. నాకు ధనం ఉంటే చాలు, మంచి పేరు అవసరం లేదు, అది ఎవరు చూస్తారంటున్నాడు. మంచిలో ఏముంది? ధనం ద్వారా మనిషి చెడు తెచ్చుకున్నాడు కదా. అందుకే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ ఒక మంచి మాట చెప్తుంది. ఏమంటే, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ ప్రవచిస్తుంది. సత్యం ప్రవచించబడుతుంది. సుగంధ ద్రవ్యము. సుగంధ ద్రవ్యం అంటే మనకు తెలుసు, పర్ఫ్యూమ్స్ కదా. పర్ఫ్యూమ్స్ అవి చాలామంది కొట్టుకుంటూ ఉంటారు ఈ కాలంలో. నాకు తెలియంగా ఒక ఎక్స్ మినిస్టరు, హోమ్ మినిస్టర్, ఆయన కంబైన్డ్ ఏపీ స్టేట్ అనుకుంటా, ఏపీ స్టేట్లో ఆయనకు బలి ఇష్టం అంటే ఇది సుగంధ ద్రవ్యం, ఈ సెంటు కొట్టేది. మరి ఈ సెంటు కొట్టుకొని ఆ స్కిన్ అలర్జీ వచ్చేసి ఈరోజు ఆయన బయటికి రాలేనటువంటి స్థితి ఉందంట. ఆ స్కిన్ అంతా కూడా ఇన్ఫెక్ట్ అయిపోయి టోటల్గా అలాంటి స్థితి ఉందని చెప్తారు. మరి అది నిజము కదా. కానీ సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. ఎవరికి మేలు? మనుషులకు మేలు అని వాక్యము సెలవిస్తుంది. సుగంధ తైలము ఆర్టిఫిషియాలిటీ. మంచి పేరు అనేది ఒక శ్రేష్టమైనటువంటి ప్రవర్తన ద్వారా మనిషి సంపాదించుకునేది. సుగంధ తైలము కొనుక్కుంటాము, అది వేసుకుంటాము, అది కొంతసేపే. కానీ మంచి పేరు సంపాదించుకునేది ప్రవర్తన ద్వారా. మరి ఈరోజు మనిషి సుగంధ తైలము అంటే అది వేసుకొని వెళ్తూ ఉంటే అందరూ చూస్తారు, మనల్ని ఘనంగా ఉంటుంది కదా. ఈ ఘనత అనేది ఏం తెచ్చుకున్నాడంటే మనిషి డబ్బు. ఆ సుగంధ తైలము అనే దానికి డబ్బు ఉంటే బాగుంటుంది నాకు, కాబట్టి నేను డబ్బు సంపాదించుకోవాలి బాగా అని ఆ సుగంధ తైలము యొక్క ప్రభావితములో ధనాన్ని సంపాదించుకుంటామని ఆలోచన కలిగి ఉన్నాడు. ఈరోజు చూడండి మీరు, మనిషి తగినంత జీతాలు వస్తున్నాయి, తగినంత డబ్బులు వస్తున్నాయి, అయినా కానీ ధనాపేక్ష మనిషికి. ఎక్కడ చూసినా ధనాపేక్ష. ఒక ఇల్లు చాలు ఉండేదానికి, ఒక కారు చాలు తిరిగేదానికి, అయినా మనిషి విపరీతంగా ధనం సంపాదించుకోవాలనుకుంటున్నాడు. చూడండి, ఈ ధనం సంపాదిస్తాం కదా, ఒక మాట చెప్పాలంటే
రేపు ఏమి సంభవిస్తుంది ఏ నిమిషంలో అనేది ఎవరికి ఏం తెలియదు. మరి ఈ సత్యగ్రంథమైనటువంటి బైబిల్లో ఒక మంచి మాట చెప్పబడింది ఏమంటే, మీరు అంతలో కనపడి ఇంతలో మాయమైపోయేటువంటి నీటి ఆవిరి లాంటి వారు. నీటి ఆవిరే, ఏ నిమిషంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. మరి జరిగినాక మన ఆస్తి విషయం ఏంటి? మన పిల్లలు నిలబెట్టుకోవడానికి గ్యారంటీ ఉందా? ఎన్నో చోట్ల డెడ్ బాడీ పెట్టేసి గలాటాలు జరిగినాయి, ఆస్తి పంపకాలు జరగాలని. కుటుంబంలో కలహములు, కుటుంబములలో అసూయలు, కుటుంబములలో డిఫరెన్సెస్, ఐక్యత లేకుండా పిల్లల మధ్య. తగినంత చాలు డబ్బు కదా, ఈరోజు ఆ స్థితి లేకుండా పోయింది మనకు. కానీ ఈ యొక్క ధనాపేక్ష వల్ల మనిషి ఏం తెచ్చుకున్నాడంటే కీడు తెచ్చుకున్నాడు. అందుకే ధనాపేక్ష సమస్త కీడుకు మూలమని వాక్యం ప్రవచిస్తుంది. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరులారా, మనిషి తన తత్వాన్ని కనుక్కోవాలి. తను ఈ యొక్క సృష్టిలో యునిక్ ఈజ్ ఎ రిప్రజెంటేటివ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. ఎందుకంటే మనిషికి ఉంటుంది లోపల ఏమంటే ఆత్మ ఉంది కాబట్టి ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతారు. ఏ జంతువుకు చేయలేనటువంటి ఏ జంతువు కూడా చేసుకోదు ఆత్మహత్య. మనుషులు సమస్యల్ని బట్టి చేసుకుంటారు. ప్రవర్తనతో తెచ్చుకున్నటువంటి సమస్యలకు భయపడి ఆత్మహత్యలు చేసుకొని అర్ధాంతరంగా ముగించుకొని వారి జీవితాలను నరకానికి నడుపుకుంటున్నారు. అందుకే ఆత్మహత్య అనేది మహాపాతకం అని చెప్తారు కదా. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది, భయపడాల్సిన అవసరం లేదు. మరి ఎందుకు సమస్యలు చూసి ఇంత భయం అంటే పిరికితనం, మనిషిలో పిరికితనం చెడు ద్వారా. సరే, ఓకే. మరి ఇలాంటి ఆత్మను కలిగిన వాడు ఒక శరీరాన్ని కప్పుకొని ఉన్నాడు పైన, మధ్యలో మనస్సు ఒకటి ఉంది మనకు కదా. శరీరం ఉంది, ఆత్మ ఉంది, మనస్సు ఉంది. శరీర మనస్సు మరణము, ఆత్మీయమైన మనస్సు జీవమని వాక్యం, బైబిల్ వాక్యం, సత్యవాక్యం చెప్తుంది. శరీర మనస్సు ద్వారా మనిషి ఆత్మను అనుసరించి జీవించకుండా లోక పరిస్థితుల్ని బట్టి శరీరేచ్ఛలతో ఫ్లష్ తన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించుకొని మరి భ్రష్టుడైపోతున్నాడు. ఆత్మానుసారమైనటువంటి జీవితం కావాలంటే ఆత్మ మనస్సును అనుసంధానం చేసి శరీరాన్ని నడపాలి. చూడండి, ఆలోచనలు, మాటలు, క్రియలు. ఆలోచన వస్తేనే మాట వచ్చినప్పుడు దాని ద్వారా శరీరం క్రియ. సో ఆలోచన ద్వారా మాట్లాడుతుంది శరీరం, ఆలోచన ద్వారా క్రియ చేస్తుంది. సో ఆలోచన అనేది చాలా శ్రేష్టమైనటువంటి విషయం. ఆ ఆలోచన ఎక్కడ పుడుతుంది? మన హృదయంలో పుడుతుంది. డిజైర్ పుట్టడమే తప్పు. మంచి డిజైర్ పుట్టాలి, కానీ చెడు డిజైర్ పుడుతుంది. ఎందుకంటే మనిషిలో ఉన్నది సత్యశక్తి లేనటువంటి ఆత్మ, అది చీకటి ఆత్మ అండి. ఆ చీకటి ఆత్మను కలిగిన వాడు ఇలాగే ఉంటాడు. ప్రకృతి సంబంధమైన శరీరము ఆపేక్షను అవలంబించుకుంటూ సుఖానుభవం కోసం పరిగెడుతూ ఉంటాడు. కాబట్టి ఈ స్థితిలో నుంచి ట్రాన్స్ఫర్మేషన్ కానీ జరగకపోతే ఇట్ ఈస్ వెరీ వెరీ డేంజరస్. ఒక టైం బాంబు పెట్టుకొని ఉన్నాడండి మనిషి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. మరణం సంభవించినప్పుడు, మరణం తర్వాత బయటికి వచ్చేటువంటి చీకటి ఆత్మ మరి వెలుగులోనికి వెళ్ళే ప్రశ్న లేదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనిషి సుగంధ తైలముగా ధనాన్ని ఎంచుకున్నాడు. మంచి పేరు నాకొద్దు. మంచి పేరేమింది, ఎందుకండి? డబ్బుంటే చాలు, కోట్ల రూపాయలు డబ్బుంటే చాలు. మంచి పేరుడికి కావాలా? మరి ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఈ భూమి మీద ఆయన బలి పశువుగా సంచరిస్తూ జీవించే కాలంలో
ఆయన ఒక మంచి మాట అన్నాడు. ఏమంటే మనుషులందరికీ మీరు అంటే మనం మనుషులు ధనమునకు దేవునికి దాసులుగా ఉండలేరు. ధనము అంటే సిరి, దేవుడు అంటే సత్యం. సో సత్యానికన్నా దాసుడుగా ఉండాలి, నువ్వు ధనానికన్నా ఉండాలి. ఒకే ఆప్షన్. ఈరోజు చూడండి, మనుషులందరూ కూడా ఎలాంటి దేనికి దాసులుగా ఉన్నారంటే ధనానికి దాసులుగా ఉన్నారు. మరి ఇలాంటి ధనానికి దాసులుగా ఉన్నవాళ్ళు మరి శరీరమైన మనస్సుతో జీవిస్తూ తప్పిపోయినారు. దేవుని సంకల్పాన్ని తప్పిపోయినారు. మంచి పేరు, మంచిలో ఏముంది? ప్రేమతత్వం ఉంది మంచిలో, కదా? మంచిలో ప్రేమ ఉంది. సత్యం ఉంది, యథార్థత ఉంది, జస్టిఫైడ్, మరి విధేయత ఉంది, పవిత్రత ఉంది మంచిలో. మరి చెడులో ఏముందంటే స్వార్థం ఉంది, అసత్యం ఉంది, అబద్ధం ఉంది, కపటం ఉంది, అపవిత్రత ఉంది, గర్వం ఉంది. అన్నిటికన్నా ఇలాంటి భ్రష్టమైన స్థితి ఈరోజు మానవుడు కలిగి ఉన్నాడు. ఎందుకంటే మనిషి తనలో ఏముందో తెలుసుకోలేకున్నాడండి. తనలో ఉన్న ఆత్మ దేవుని కంటెంటే, దేవుని స్వాస్థ్యమేది. కానీ దేవుని స్వాస్థ్యమైన ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? మనకి ఎక్కడి నుంచి వచ్చింది? మన తండ్రి నుంచి వచ్చింది, కదా? మన తండ్రి కూడా మరి ఆత్మశుద్ధి లేనటువంటి ఆత్మనే వేసుకొని ఉన్నాడు. మన తండ్రి కూడా అలాంటి ఆత్మనే కలిగి ఉన్నాడు. అదే ఆత్మ మనలోనికి వచ్చింది. మన తల్లి మన శరీరాన్ని ఇచ్చింది. మరి అలాంటి పతనమైనటువంటి ఒక స్థితిలో ఉన్న ఆత్మశక్తి లేనటువంటి ఆత్మనే మనము కలిగి ఉన్నాం. అందుకే పాపోహం పాపాత్మ అని పవిత్రమైన వేదగ్రంథాలు చెప్తాయి. మనిషి జన్మలోనే పాపముతో అంటుకట్టబడినాడని చెప్పబడుతుంది. ఖురాన్ అయితే ఏం చెప్తుందంటే, ఈ లోకంలో ప్రతి మనిషి కూడా అపవిత్రుడే. పాపంలో గర్భంలోనే పాపం చేత మరి అంటుకట్టబడినాడు, ఒక్క ప్రభు అయిన యేసుక్రీస్తు తప్ప అని చెప్తుంది. మరి అలాంటి పాపం అంటే ఏం లేదు, గర్వం స్వభావం. అది పాప స్వభావం. అలాంటి స్థితిలో ఉన్నవాడు ఈరోజు ఇలా జీవిస్తూ ముందుకు సాగుతున్నాడండి. మరి మనలో ఉన్న ఆత్మ అది సత్యముతో యాక్టివేట్ కావాలి. సత్యముతో యాక్టివేట్ అయితే మనిషి యొక్క ఆత్మ వెలిగించబడుతుంది. ఆ వెలుగు మనస్సుకు జ్ఞానమై శరీరమును మంచితో నడిపిస్తుంది. అదే మంచి పేరు. అది నువ్వు తెచ్చుకునే మంచి పేరు. అదే మానవుడే మహనీయుడు అంటారు కదా. మరి అలాంటి సత్యములో లేనటువంటి ఆత్మ మనలో ఉన్నప్పుడు చీకటి ఆత్మ, ఒక డెడ్ సోల్, ఐ కెన్ సే, మనస్సాక్షి చచ్చిపోయిందంటాం చూడు, మనం కూడా డెడ్ సోల్. దాని ద్వారా మనస్సు శరీర స్వభావంలో ఉండి దాని ఇష్టానుసారమైనటువంటి జీవితం మనిషి కలిగి ఉన్నాడు ఈరోజు. మరి ఈ స్థితి నుంచి మానవుడు ఆత్మీయమైనటువంటి స్థితిలోకి ట్రాన్స్ఫర్ కావాలి. నీ యొక్క అంటే ఆత్మశుద్ధి, హృదయశుద్ధి అనేది చెప్పచ్చు. ఆత్మశుద్ధి, హృదయశుద్ధి, ఆత్మరక్షణ అని కూడా చెప్పచ్చు. ఇది గొప్ప విషయం. ఇది మనిషి తెలుసుకోవాలి. ఫస్ట్ తన దుస్థితిని తెలుసుకొని, తన పతన స్థితిని తెలుసుకొని వినాలా, సత్యం వినాలా. అయ్యా మనం ఎవరైనా చెప్పినప్పుడు విని, ఓహో ఇలాంటి స్థితిలో ఉన్నాను నేను అని ఒకసారి తనను తాను ప్రశ్నించుకో. అందుకే తనను తాను విమర్శించుకునేవాడు ధన్యుడు. తనను తాను విమర్శించుకోవడం. ఈరోజు మనుషులందరూ ఇతరులను విమర్శిస్తూ ఉంటారు, వాడిట్టాటోడు వీడిట్టాటోడు అని. తనను తాను విమర్శించుకునేవాడు ధన్యుడిని వాక్యం సెలవిస్తుంది. మరి విమర్శించుకొని మరి అది ఎక్కడ క్లారిఫై చేసుకోవాలనేది ఆ ప్లాట్ఫామ్ కూడా మనిషి కనుక్కొని అక్కడికి రావాలి. సో సబ్మిసివ్ క్యారెక్టర్ ఫస్ట్ సత్యాన్ని విని గ్రహించినాక ఒప్పుకోవాలి. అది చేతకాడంలో ఎవరికి ఇరువురు
ఒప్పుకొని మరి ఎక్కడ ఏ ప్లాట్ఫామ్ దగ్గరికి రావాలి, అది కరెక్ట్గా ఆ ప్లాట్ఫామ్ దగ్గరికి రావాలి. వచ్చి వెన్ యూ కమ్ ఇన్ దట్ మీక్ మైండ్, అంటే దీన మనస్సుతో నువ్వు అక్కడికి వచ్చినప్పుడు యూ విల్ బి ప్యూరిఫైడ్. ఆ ప్యూరిఫికేషన్ పొందుకొని దేవుని ఆత్మ నీలోనికి వస్తుంది. దేవుని ఆత్మనే సత్యం, వినాశనము లేనిది సత్యం. ఆ దేవుని ఆత్మశక్తి నీలో ఉన్నది. ఆత్మ అది అబద్ధమై ఉంది, చీకటి. అందుకే అది ప్రక్షాళన చేయబడాలి. ఆత్మశుద్ధి అదే. మరి అలాంటి స్థితిలోనికి నువ్వు వచ్చినప్పుడు, నీలోనికి దేవుని ఆత్మ ప్రవేశించినప్పుడు నువ్వు నూతన సృష్టిగా మార్చబడతావు. ఈ ట్రాన్స్ఫర్మేషన్ కావాలండి. యోగాలు దీనివల్ల ఏమి ఉపయోగం లేదు. యోగా ఏం చేయగలమండి? కాదు. మనిషి ఒకటి తీసుకోవాలి, లోపలికి తీసుకోవాలి. ఇప్పుడు ఒక స్టార్ ఉంది, దట్ ఈస్ స్టార్. ఓకే, హౌ కెన్ ఇట్ గ్లో? బల్బ్ ఏర్పాటు చేశారు, బల్బ్ ఉంది లోపల, ఇట్ ఈస్ స్టార్, బట్ ఇట్ ఈస్ నాట్ గ్లోయింగ్. వెన్ యూ give connectivity, when the bulb comes to connectivity with the electricity, the power will go into bulb and it will glow. సో పవర్ వచ్చినప్పుడు మాత్రమే స్టార్గా వెలుగుతుంది. సో మనిషి స్థితి కూడా అదే. సో వెన్ స్పిరిట్ కమ్స్ ఇన్ టు యువర్ డెడ్ సోల్, ఇట్ ఈస్ యాక్టివేటెడ్, అండ్ ఇట్ ఈస్ గ్లోన్. అది వెలుగుతుంది, సత్యంతో వెలిగించబడుతుంది. దట్ లైట్ ఈస్ ద విజ్డమ్ ఫర్ ద మైండ్. దట్ మైండ్ విల్ యాక్టివేట్ యువర్ బాడీ ఇన్ రైట్ డైరెక్షన్. దట్ ఈస్ అ కాన్సెప్ట్. ఇప్పుడు ఈ స్థితిలో మనిషి మరణించినాడే అనుకోండి, ఈ చెడు సంస్కృతిలో ఉన్నటువంటి చీకటి సోల్ని వేసుకొని మరణించినాడే అనుకోండి, వాట్ హ్యాపెన్స్? సో ద డెడ్ సోల్ విల్ గో ఇన్ టు డార్క్నెస్. హౌ డేంజరస్ ఇట్ ఈస్. దిస్ బాడీ విల్ బికమ్ డస్ట్. ఈ శరీరం చాలామంది ఏమనుకుంటున్నారంటే మట్టి అయిపోతుంది అనుకుంటున్నారు. మట్టి కాదండి. ఈ శరీరం మహిమకు రావాలంటే, ఈ శరీరం మట్టి శరీరము మహిమగా బతకాలి ఇక్కడ మనిషి. అందుకే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఒక మంచి మాట చెప్తుంది, ఈ శరీరము మీకు దేవుని వలన అనుగ్రహించబడింది, దీనితో దేవుణ్ణి మహిమపరచు అని చెప్తుంది. మహిమపరచడం అంటే ఇలా మంచితనాన్ని చూపించాలి. ఈ శరీరముతో నువ్వు మంచితనాన్ని చూపించాలి. ఈ లోకంలో మంచితనాన్ని చూపించాలి. అది చేయలేకపోతున్నాం. ఎందుకు? లోపల లేదు, లైట్ ఏమో ఉంది, అది పవర్ లేదు దానికి. కాబట్టి ఈ శరీరం అవసరం. మళ్ళా వండర్ఫుల్ అండి ఇది. చాలామందికి తెలీదు. ఈ డెడ్ బాడీ మళ్ళీ ఇట్ విల్ బి రిట్రైవ్డ్ ఇంటూ రిసరక్షన్ బాడీ, అంటే తిరిగి లేచేటువంటి ఒక స్వభావం కలిగినటువంటి బాడీగా వస్తుంది. శక్తి ఉంటే దాంట్లో, ఆ శక్తితో సత్యముతో నిలబడి సత్యంతో నడిపించబడి లోకంలో నడిచేది దైవత్వంతో జీవించినప్పుడే ఆ శరీరము దైవత్వంతో నడిపించబడినప్పుడు మాత్రమే రిసరక్షన్ పవర్తో లేస్తుంది అది. కాబట్టి ఈరోజు నా ప్రియ సహోదరులారా, ఒక మంచి మాట ఉంది. ఏమంటే వెలుగు ఫలం ఏమంటే సమస్తమైన మంచితనము, నీతి, సత్యం దానిలో ఉన్నాయట. సమస్తమైన మంచితనానికి మనం ఏమైనా పెట్టుకోవచ్చు. దాంట్లో మంచిని, ప్రేమ పెట్టుకోవచ్చు, దయ పెట్టుకోవచ్చు, కరుణ పెట్టుకోవచ్చు, అన్నీ పెట్టుకోవచ్చు. నీతి అంటే విశ్వాసం, ఫెయిత్. ఇట్ ఈస్ అ ఫెయిత్. సత్యం, ట్రూత్, అది స్పిరిట్, యథార్థత, జస్టిఫికేషన్. మరి అలాంటి వెలుగు ఫలముగా వికసించినటువంటి వాడికే ఈ రిసరక్షన్. కాబట్టి ఈరోజు ఈ యొక్క
లోకమును ప్రభావితం చేసినటువంటి ఒక నామం ఉందండి. ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నామం. ఆ నామము ఏం చెప్తుందంటే ఒక శ్రేష్టమైన విషయాలు చెప్తారని. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడును అని చెప్తుంది. నరకబడును, నాశనం చేయడమే. రెండోది, మీరు సిరికి దేవునికి దాసులుగా ఉండలేరు అని చెప్పబడుతుంది. కాబట్టి రెండో విషయం ఏం చెప్తుందంటే, నేను ప్రతి మనిషిని తిరిగి లేపుతానని చెప్తాడు ఆయన. హౌ ఇట్ పాసిబుల్? మరి అలాంటి ఒక నామము ఏమంటే, సర్వలోక బలిపశువుగా ఈ లోకానికి దైవత్వము ప్రత్యక్షపరచబడింది. ఆయన శరీరము ప్రతి మనిషిలాగా తల్లిదండ్రుల ద్వారా బయటికి రాలేదండి. అది కేవలం తండ్రి లేకుండా వచ్చింది. అంటే కన్యకు, వర్జిన్కు పుట్టినటువంటి ఒక శ్రేష్టత. ఎందుకంటే మానవ సంబంధాలలో భార్యాభర్తల ద్వారా అయితే ఈ పతనమైనటువంటి ఆత్మ ద్వారానే మనుషులు వస్తున్నారు బయటికి. ఆత్మీయ శక్తి లేనటువంటి ఆత్మను కలిగిన వారిగా వస్తున్నారు. ఎందుకంటే మన తండ్రి ద్వారా వస్తుంది అది. అలాంటి ఆత్మ ద్వారా దైవత్వము ప్రతిబింబించలేదు ఇక్కడ. కాబట్టి కన్య గర్భాన పుట్టాడు ఆయన. ఇట్స్ ఎ వండర్ఫుల్ అండి. DNA టెస్ట్ చేశారు. యేసుక్రీస్తు యొక్క మరణంలో ఆయన ధరించిన స్ట్రాంగ్ తీసుకున్నప్పుడు నెత్తురు కనిపించింది. ఆ నెత్తుర్ని టెస్ట్ చేస్తే క్రోమోజోమ్స్ 24 ఉన్నాయి. మామూలుగా అయితే 23 + 23 ఉండాలి. తల్లి తండ్రిది 24 ఉన్నాయి. తల్లిది మాత్రమే, స్త్రీది మాత్రమే ఉంది. ఒక్కటి ఎక్స్ట్రా ఉంది. వండర్ఫుల్. సైంటిస్టులకే వండ వేసింది అది. అలాంటి నామము ఈ లోకంలో బలిపశుగా తిరిగేటప్పుడు ఏమైందంటే, నేను మరణించి తిరిగి లేస్తానని, మరణించి తిరిగి లేస్తానని చెప్పి 23 సార్లు చెప్పింది. మరి ఆయన్ని వెంబడించిన శిష్యులు ఏమన్నారంటే, ఇదేందబ్బా, మరణించినోడు ఎట్లా లేస్తాడు తిరిగి, ఏంది నాకేమో మెంటలా అనుకుని లోపల, అయినా కానీ ఆయన చేసే అద్భుత కార్యాలను బట్టి వాళ్ళు ఆయనతో పోతున్నారు, కానీ నమ్మకం లేదు. అలాంటి పరిస్థితులలో ఆయన మరణించి తిరిగి లేచినాడు. సజీవుడిగా లేచి తన్ను తాను సజీవుడిగా కనపరుచుకున్నాడు. ఇది ఎలా చెప్పగలను మీరు అనవచ్చు. మన భారతదేశంలోనే ఉంది. అద్భుతమైన సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి ఆయన తిరిగి లేచిన దానికి. మన భారతదేశంలో ఒక సజీవ సాక్ష్యం ఉంది. మరి మన మద్రాస్ పట్టణానికి మేము చెన్నై సిటీలోకి వెళ్ళామంటే సెయింట్ థామస్ మౌంట్ అని ఉంది. అది ఏమనుకుంటున్నారు? థామస్ మౌంట్ కాదు అది. తోమా అనే ఒక శిష్యుడు, 12 మంది శిష్యుల్లో ఆయనతో తిరిగిన వాళ్ళలో 12 మంది శిష్యుల్లో ఆయన ఒకడు. మరి ఆయన చాలా అనుమానస్తుడు. యేసుప్రభుల వారు చెప్తూ ఉంటే ఇట్లాంటి శిష్యులు తనేవాడు, ఏందండి ఇలా చెప్తున్నాడు ఈయన, చచ్చిపోయినవాడు ఎలా లేస్తాడు అని చెప్పేవాడు. ఆయన్ని మరి యేసుక్రీస్తును రోమన్ గవర్నమెంట్ యూదుల యొక్క సపోర్ట్తో, అలిగేషన్స్తో బంధించినప్పుడు రాత్రి సాయంకాలం సమయంలో శిష్యులందరూ పారిపోయారండి. ఇతను కూడా వెళ్ళిపోయాడు. మరి ఆయన్ని శిలువ వేసినప్పుడు కూడా ఎవరు కానీ లేరు. మరి మరణం తర్వాత ఎవరెవరి ప్రొఫెషన్స్కు వాళ్ళు వెళ్ళిపోయారు. మరి ఆయన పునరుత్థానుడైనప్పుడు వాళ్ళు చూసినప్పుడు మాత్రమే తిరిగి సమకూర్చబడి అద్భుతమైనటువంటి హతసాక్షులుగా ఈ లోకంలో జీవించినారు. అలాంటి హతసాక్షితో మన భారతదేశానికి వచ్చినాడు. వండర్ఫుల్ అండి. ఇది చూడకుంటే వస్తాడా? ఇది సాధ్యం అసలు? శిష్యులందరూ హతసాక్షులు అయిపోయినారు, చంపబడ్డారు. సంతోషంగా చావుకు, మరణానికి అప్పచెప్పుకున్నారు. అంత గొప్ప ధైర్యవంతులైనారు. ఎందుకంటే దేవుని ఆత్మ వచ్చినప్పుడు ధైర్యం. అందుకే దేవుడు మనకు శక్తియు, బలము, జ్ఞానము కలిగిన శక్తి గల ఆత్మ ఇచ్చాడంట. మనిషి శక్తిని పోగొట్టుకున్నాడు దాంట్లో. ఈరోజు ఆ శక్తిని మళ్ళీ పొందుకోవాలి మనం. తిరిగి
ఆ శక్తి మనలోనికి వస్తేనే మనము ఆత్మీయమైనటువంటి మనసులోకి వస్తాం. ట్రాన్స్ఫర్మేషన్ ఇట్ ఈస్ పాసిబుల్. ఆ ట్రాన్స్ఫర్మేషన్ లేకపోతే జీవమే లేదండి. డార్క్నెస్లోకి వెళ్ళిపోవడమే. చాలామంది అనుకుంటున్నారు మేము చాలా మంచోళ్ళము, నేను సోషల్ సర్వీసెస్ చేస్తాను, తర్వాత మేము ఏమి అపకారం ఏం చేయమండి ఎవరికి, కానీ మాకేం బ్యాడ్ హ్యాబిట్స్ లేవు ఇట్లా అనుకుంటున్నారు. కానీ నువ్వు బై బర్త్ బర్త్ ఇట్ సెల్ఫ్ యు ఆర్ హ్యావింగ్ ఏ యొక్క కల్చర్ ఆఫ్ ప్రౌడ్నెస్ నీ సోల్లో, నీ హార్ట్లో ఉంది ఆల్రెడీ. అది నీతో పెరిగింది. అది నువ్వు చిన్నప్పటి నుంచి నువ్వేమేమి అవతారాడినావు, నువ్వు యవ్వన కాలంలో ఏం చేసినావు, ఆలోచనలు, మాటలు, క్రియలు అన్నీ కూడా ఆ సంచిలో, హృదయంలో రికార్డ్ అయ్యాయి. నువ్వు బహుశా 50 సంవత్సరాలు వచ్చినాక నువ్వు మంచోడుగానే ఉండొచ్చు. యు మే బి రిపెంటెడ్, బట్ రిపెంటెడ్ అట్ వాట్ ప్లాట్ఫామ్? అంటే రిపెంట్ అయితే వదిలేయాలన్నా? అలా అయితే మనకు జైలుకి వెళ్ళామంటే అందరూ రిపెంట్ అవుతారు, వదిలేద్దామా? దే హ్యావ్ టు ఫేస్ ద పనిష్మెంట్. ఎవ్రీబడి విల్ రిపెంట్. ఆ పనిష్మెంట్ తీసేయడానికి ఎవరి చేత కాదు. ఆ పనిష్మెంట్ అది చెల్లుబాటు అయితే తప్ప నీకు పరిశుద్ధత దొరకదు. ఆ రిపెంటెన్స్ కూడా ప్లాట్ఫామ్. ఎవడైతే మరణ శాసనాన్ని తీసేయగలడో ఆ మరణ శాసనాన్ని తీసేయగలిగినటువంటి ప్లాట్ఫామ్కి రావాలి మనం. చూడండి, ఒక కలెక్టర్ ఉన్నాడు, పనిష్మెంట్ ఇచ్చినాడు ఆయన, డిస్ట్రిక్ట్ మేనేజర్. కలెక్టర్ దగ్గరికి వచ్చి నువ్వు రిపెంట్ అయినప్పుడు మాత్రమే ఆ యొక్క పనిష్మెంట్ తీసేయగలడు ఆయన. అంతే తప్ప ఎవరో ఆర్డీఓ దగ్గరికో లేకుంటే తహసీల్దార్ దగ్గరికో పోయి నువ్వు రిపెంట్ అయినావంటే ఏమొస్తుంది దానివల్ల? నథింగ్. కాబట్టి అలాంటి పనిష్మెంటు తీసేసేదానికే సత్యం దేవుని వాక్కు ఆది శబ్దం, సృష్టికర్త, క్రియేటర్. అలాంటి సత్యము ఈ భూమిలో ప్రత్యక్షపరచబడి అందరి పాపాలు, అందరి యొక్క తప్పులు, అపరాధముల కోసం సాక్రిఫైజల్ ఆఫర్గా బలి అయిపోయింది. ఆయన దైవత్వాన్ని ప్రూవ్ చేస్తూ 3 రోజులు వేసింది. ఎలా జీవించాలో మానవుడు అనేది చెప్పింది. సత్యం అనేది మనిషి రూపంలో ఎప్పుడైతే కార్నేషన్ మరి అలాంటి రూపాంతరం చెంది వచ్చిందో, ఆ యొక్క సత్యం ఎంత హంబుల్నెస్ చూపించింది, ఎంత లవింగ్ చూపించింది, ఆ సత్యం యథార్థంగా ఎట్లా జీవించింది అనేది ఈరోజు ప్రాక్టీస్ ఇచ్చింది. అది మనిషికి ఇట్ ఈస్ ఎ ప్రాక్టీస్ ఫర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. మరి హ్యూమన్స్ అంతా తప్పిపోయినప్పుడు అలాంటి ప్రాక్టీస్ డెమాన్స్ట్రేషన్ అయిపోయింది. మరణం ఖచ్చితంగా ప్రతి మనిషి పొందుకోవాల్సిందే. మరణం తర్వాత తిరిగి లేయడం, రిసరక్షన్. కాబట్టి సత్యముతో మరి వెలిగించబడిన వ్యక్తి, ఒక ఆత్మదీపం వెలిగించబడి జీవం, శరీరానికి జీవం. అది చూడండి, ఒక ఈ ఎండాకాలంలో మనం వెళ్తూ ఉంటాం కదా, వెళ్ళినప్పుడు అనేక చోట్ల మనం చూస్తూ ఉంటాం. ఒక చెట్లు ఎండిపోయింటాయి. ఎందుకు? అక్కడ ఏమంటే నీళ్లు లేక. మనిషి కూడా దేవుని ఆత్మ లేకపోతే అట్లా ఎండిపోయినలాగా ఉన్నాడు. అదే చూడండి, వర్షాకాలం బట్టి వెళ్ళాము, పచ్చగా ఉంటుంది ఆ చెట్టు, అదే చెట్టు. ఎందుకంటే ఆ వేర్లు నీళ్లు చెమ్మలు అవుతున్నాయి కదా. ఈరోజు మనిషిలో కూడా దేవుని ఆత్మ ఉంటే పచ్చదనం మనిషిలో, మంచితనం. అలాంటి ఆత్మ ఎక్కడ ఇవ్వగలరు ఎవరైనా మనకు? కాబట్టి యూ షుడ్ మనల్ని మనం తెలుసుకోవాలా, సత్యం తెలుసుకోవాలి ఫస్ట్. సో రిపెంట్ మన యొక్క సర్వ పాపం, మనలో ఉన్నటువంటి చెడు స్వభావములకంతా కూడా మనిషి, దేవుని ఆత్మ ఈ లోకానికి వచ్చి శరీర స్వభావంతో దిగి మరి బలి పశువుగా మరి బలి కార్యము నిర్వర్తించింది. నువ్వు పొందాల్సినటువంటి మరణం అంటే నువ్వు పొందాల్సినటువంటి ఫేస్ చేయాల్సిన పనిష్మెంట్ అంతా కూడా నరకానికి వెళ్ళాల్సిన స్థితి నుంచి నిన్ను తప్పించేదానికి అలాంటి బలికార్యం చేసి అదే ఆ యొక్క
ఆ పనిష్మెంట్ని అనుభవించింది. మరి నీకు నేర్పింది నడక, ఎట్లా జీవించాలి అనేది. మరణం తర్వాత రిసరక్షన్, తిరిగి ఇలా లెయ్యాలి నువ్వు. ఇలా లెయ్యాలా? ప్రతి మనిషి డెడ్ బాడీ లేస్తుంది. ఇది వండర్ఫుల్ అండి. కాబట్టి ఈరోజు మానవుడు చెడుతో జీవిస్తే ఏమంటే, ఎందువల్ల జీవిస్తున్నాడంటే, సత్యమును ఎప్పుడైతే, ఆత్మను ఎప్పుడైతే పొందుకోలేకపోయినాడో, లేకుండా పోయిందో వాడిలో, ఆ మనిషి శరీర స్వభావంతో, శరీర మనస్సుతో జీవిస్తూ మరి చీకటి ఆత్మనేసుకొని, చీకటి ఆత్మ అంటే ఆత్మశక్తి లేనటువంటి ఆత్మతో తిరుగుతున్నాడు ఈ లోకంలో. దానివల్ల ఏమంటే, ఎప్పుడు మరణం సంభవిస్తుందో తెలియదు, కానీ మరణం తర్వాత మరి జీవితాలు కడతీర్చబడేది ఎక్కడంటే పాతాళం, నరకం. వెలుగులోకి పోదు కానీ చీకట్లోకి వెళ్ళిపోతుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు చాలా విషయాలు మీకు చెప్తున్నాను. ఎందుకంటే పుత్రుడు లేకుంటే పున్నాగ నరకం లేదు. పున్నాగ నరకం. పుత్రుడు స్వర్గప్రాప్తినిస్తాడు. ఆత్మీయ పుత్రుడుగా వెలిసినని గొప్ప గొప్ప గ్రంథాలు, వేద గ్రంథాలు కూడా చెప్తున్నాయి. కానీ అవి ఎందుకు చెప్పబడినాయో మనకు తెలియదు. కుమారుడు అంటే ఎవరు లేరు. ఈ భూమికి లో ప్రత్యక్షపరచబడినటువంటి మన స్వరూపం, మనలాంటి స్వరూపం. మనం కూడా దైవ కుమారులమే. కుమారత్వం, వారసత్వం కలిగిన వాళ్ళం. కాబట్టి ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ గొప్ప కార్యం జరిగింది. ఈరోజు హ్యాపీ న్యూ ఇయర్ జరుపుకుంటున్నాం మనం కదా. దీనికి ఒక అద్భుతమైన రీజన్ ఉంది. 25th మననే మనం చేసుకున్నాం. ఏం విషయం? క్రిస్మస్. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద జన్మించిన దినాన్ని మనం హ్యాపీ క్రిస్మస్. రక్షకుడు జన్మించినాడు. ఏం రక్షకుడు? ఇంత డేంజర్లో నుంచి నిన్ను కాపాడే రక్షణ ఎవరికి? అపాయంలో ఉన్నోడికి కాపాడాడు. మరి అలాంటి రక్షకుని తేదీ నుంచి 8వ రోజు తీసుకుంటే ఉంటుంది. 25, 26, 27, 28, 29, 30, 31 అంటే 8వ రోజు యేసుక్రీస్తు ప్రభుల వారిని ప్రతిష్ఠించిన రోజు. ప్రతిష్ఠించినారు. సున్నతి ఆచారం చేసినారు వాళ్ళు తల్లిదండ్రులు. యూదులు, మామూలు మన ముస్లిం సోదరులు కూడా సున్నతి చేసుకుంటారు. వాళ్ళంతా ఒకే సెక్ట్ నుంచి వచ్చారు. అబ్రహాం ఇబ్రహీం అంటారు వాళ్ళు. ఒకే హెరిడిటరీ నుంచి వచ్చారు. కాబట్టి సున్నతి ఆచారం చేసుకున్నారు. ఆ సున్నతి ఆచారం చేసుకొని ఆయనకు నామధేయం పెట్టారు. ఆ సున్నతి ఆచారంలో ప్రతిష్ఠించిన వాడిని వచ్చిన రోజు కాబట్టి ఈరోజు కొత్త విధానం, ఈ భూమి మీద కొత్త సంవత్సరం ప్రారంభమైంది. అదే న్యూ ఇయర్ డే మనం చేసుకునేది. కాబట్టి ఈరోజు న్యూ ఇయర్ డే చేసుకుంటున్నాం. కొత్త వేసుకుంటున్నాం, కొత్త బట్టలు వేసుకుంటున్నాం, కొత్త చొక్కాలు దొరుకుతుంటున్నాం. నిజమే. కొత్తదనాన్ని కూడా తెచ్చుకుంటే బాగుంటుంది. అదేమంటే మంచి పేరు. కాబట్టి అలాంటి వారిగా మనము ఉండాలంటే ఈరోజు సత్యం ఒకటే మనల్ని మార్పులోకి తీసుకురాగలదు. ఆ సత్యము ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవం అన్నాడు. సత్యం అంటే ఆత్మ. నేనే ఆత్మను, నేనే వెలుగు, నేనే మార్గము. మార్గం అంటే వెలుగు. నేనే జీవం అన్నాడు. జీవం అంటే జ్ఞానం. సో నేనే ఆత్మను, నేనే వెలుగును, నేనే ఆత్మను అన్నాడు ఆయన. ఇలా చెప్పినాడు ఎవరు లేరండి. దేవుడు కాబట్టి చెప్పినాడు. దేవుడు కాబట్టి మరణించి తిరిగి లేచాడు ఆయన. మరి ఈరోజు ఈ భ్రష్టత్వంలో జీవించి చీకటి ఆత్మను కలిగి మరణం తర్వాత శరీరాన్ని పోగొట్టుకుంటామా? నాశనమైపోతామా? మరి సత్యాన్ని స్వీకరించి పశ్చాత్తాపం పడి మన జీవితాలను మార్చుకొని సత్యాన్ని స్వీకరించి సత్యంతో కడగబడి సత్యం ద్వారా వెలిగించబడి అగ్నిపుత్రులుగా ఫైర్ లాగా బతికి మరణం కాదు, అది నిద్ర మనకు విశ్రాంతి తర్వాత యేసుక్రీస్తులాగా తిరిగి పునరుత్థానంలో లేచి చక్కగా నిత్యత్వంలోకి ప్రవేశిస్తాము అనేది మనిషిగా మనం తీసుకోవాల్సిన నిర్ణయం అది. కాబట్టి ఒక సత్యాన్ని కలిగిన వ్యక్తి చాలా ప్రేమతత్వాన్ని కలిగి ఉంటాడు. నిజాయితీగా ఉంటాడు.
జస్టిఫైడ్ లైఫ్. రెండవది ఈ యొక్క బాడీని టెంపుల్గా భావిస్తాడు. నాలుగవది సాత్వికం, తగ్గించుకునే స్వభావం. ఒక మనిషి ఒక మాటనే పడతాడు. అలాంటి సత్యాన్ని తీసుకోవడం వల్ల మన కుటుంబాలు బాగుంటాయి, మన కుటుంబాలు సంతోషంగా ఉంటాయి, మనము సంతోషంగా ఉంటాం, మన పిల్లలు బాగుంటారు. శ్రేష్టమైనటువంటి ఈ అంశం మీకు చెప్పాలని నేను చెప్తున్నాను. కాబట్టి ఈరోజు మానవుడు మంచి పేరు తెచ్చుకుందామనే దానికి ప్రాకులాడడం లేదు. కానీ మరి సుగంధ తైలం ఆర్టిఫిషియాలిటీ కోసం పరిగెడుతున్నాడు. అది తప్పు. దానివల్ల నీవు కీడు తెచ్చుకుంటున్నావు. ఏమంటే నీ శరీరాన్ని పాడు చేసుకుంటున్నావు. మరి చీకటి ఆత్మను వెలుగు లేకుండా నరకంలోకి వెళ్ళిపోవడము. ఈ శరీరం తిరిగి లేసే స్థితి లేదు, అది మట్టి అయిపోతుంది. ఎంత భయంకరం చూడండి. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరము జీవంతో జీవించాలి. మనిషి మరణంలో జయించాలి. సత్యమేవ జయితే, సత్యము మరణాన్ని జయింపజేస్తుంది. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు ఈ భూమిలో కంటే ఏదో రోగాలు పోగొట్టేదానికి, లేకుంటే ఉద్యోగాలు ఇచ్చేదానికి, భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు కాదు. అది కాదు మెయిన్. ఆయన వచ్చిన పర్పస్ ఏమంటే నీ చీకటి ఆత్మను వెలిగించేదానికి. అది వెలిగించాలంటే నీ శరీరం చేసిన తప్పులు, జీవము లేని శరీరము చేసిన తప్పులకు అన్నిటికీ కూడా శిక్షగా ఆయన శరీరాన్ని బలిగా అర్పించాడు. దాని ద్వారా ఆయన లోపల ప్రవేశించిన ఆత్మ, దేవుని ఆత్మ ప్రవేశించినప్పుడు, ఆత్మ ఎప్పుడైతే వెలిగించబడిందో అగ్నితో, ఆ సత్యం అదే అగ్నితో వెలిగించబడిందో, నీ శరీరంకు వెలుగు, నీ జీవితమే మారుతుంది. అందుకే క్రీస్తునందు నూతనం, పాతవి గతించెను అని చెప్పబడుతుంది. ఎంత తప్పులు చేసినా, ఎంత పనికిమాలుడైనా, ఎంత వ్యభిచారం చేసిన ఆడాళ్ళు ఎంతోమంది, ఎవరినే కావచ్చు, పచ్చి సిన్నర్స్, మర్డర్స్, ఏమైనా చేయొచ్చు. కానీ వెన్ యూ రిపెంట్ వన్స్ రియలీ, దట్ ఈస్ డిఫరెంట్. కాబట్టి నూతన సృష్టిగా మారి మన జీవితాలు నిత్యత్వంలో నడిపించుకోవాలని ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు శక్తిగల నామములో మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆమేన్.